హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్ 89 కెరీర్ గైడెన్స్ సంయుక్తంగా విద్యార్థుల కోసం ఉన్నటువంటి అనేక వీడియోస్ రూపొందిస్తుంది. అబ్బబ్బా ఏమి క్రేజ్రా బాబు! ఏరోనాటికల్ ఇంజనీరింగు, ఏరోస్పేస్ ఇంజనీరింగు సీట్లు దొరక్క అల్లాడిపోతున్నారు జనాలు. తెలంగాణ రాష్ట్రంలో అయితే బగ్గుమని మంట మండుతుంది ఈ యొక్క ఏరోనాటికల్ ఇంజనీరింగ్ రేటు. ఉన్నదే పట్టుమని 3 కాలేజీలు: ఐఆర్ఈ, ఎంఎల్ఐడి, ఎంఎల్ఆర్డి. రూపాయి అమ్మే వస్తువు ₹2 అమ్ముతున్నారు. కాదు ₹3 అమ్ముతున్నారు. ఇక దాన్ని మీరు అర్థం చేసుకుంటే ఎంత డొనేషన్ ఉంటుంది. ఎంత డొనేషన్ అయినా సీట్లు అయితే లేవు కదా. ఐఆర్ఈలో బగ్గుమని ఒక మంట పండింది, సీట్లన్నీ అయిపోయినాయి. ఎంఎల్ఐడిలో కూడా మామూలుగా 4-5 లక్షల రూపాయలకు వచ్చే సీటు ఇక చూసుకోండి 3 అంతలు పోతుంది. ఎంఎల్ఆర్డీలో ఎవ్రీ ఇయర్ అయితే 1 lakh 2 lakh డొనేషన్ ఉండేది. ఇప్పుడు దానికి కూడా రెక్కలు వచ్చిన సీతాకోక చిలుక లెక్క డొనేషన్లు అయితే చాలా పైకి ఎగురుతున్నాయి. ఏంటి ఈ సంవత్సరం 2026కి ఏమైంది? ఏంటి ఏరోనాటికల్ క్రేజ్ ఏంది? మామూలుగా మనకి జిఎంఆర్, మన గ్రంథి మల్లికార్జునరావు ఏదైతే మనం పెట్టాడో ఏఎంఈ, ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీరింగు, ఎప్పుడు సీట్లు మిగిలిపోయేది. అది అట్లాంటిది 40 లక్షలు పెట్టి యాసా మొత్తం సీట్లు అయిపోయినాయి, డీజీసీఏలో మొత్తం సీట్లు అయిపోయినాయి, ఐఆర్ఈలో సీట్లు అయిపోయినాయి, మన ఎంఎల్ఐడిలో సీట్లు అయిపోయినాయి, ఎంఎల్ఆర్డీలో కూడా సీట్లు అయిపోయినాయి. నేను ఈరోజు ఒక బ్యూటిఫుల్ కాలేజీని మీ ముందుకు తీసుకొని వస్తున్నా. వీటన్నిటికీ అప్పర్ హ్యాండ్లో ఉండి 100% ప్లేస్మెంట్ ఉన్నటువంటి కాలేజీ ఈరోజు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ ఏరోనాటికల్ ఇంజనీరింగు వర్సెస్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ అని 2 బ్రాంచ్లు ఉంటాయి. ఏవియేషన్ సెక్టార్లో ప్రధానంగా 4 ఉంటాయి. ఏరోస్పేస్ ఇంజనీరింగ్ ఉంటుంది, ఏరోనాటికల్ ఇంజనీరింగ్ ఉంటుంది, అదేవిధంగా మీకు ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీరింగ్ ఉంటుంది, అదేవిధంగా పైలట్ ఉంటుంది. 4 భాగాలు ఉన్నాయి కదా. ప్రస్తుతానికి పైలట్ సీట్స్ మనకు అందుబాటులో ఉన్నాయి, చేసుకోవచ్చు. 70 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. ఏఎంఈ సీట్లు, యాసా సీట్లు అయితే మోస్ట్లీ అయిపోయినాయి. 9వ తారీఖు దీనికి సంబంధించినటువంటి ఒక కొత్త అప్డేట్ వచ్చేటువంటి అవకాశం ఉంది. వచ్చినప్పుడు డెఫినెట్గా నేను మీకు వీడియో చేస్తాను. ఏరోనాటికల్ ఇంజనీరింగ్, ఏరోస్పేస్ ఇంజనీరింగ్ అయితే తెలంగాణలో కానీ అయితే ఆంధ్రప్రదేశ్లో కానీ సీట్లు అయితే లేవు. ది బెస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్ 16 లక్షల రూపాయలు ఇంక్లూడింగ్ హాస్టల్, తర్వాత కాలేజ్తో ఉండి డ్యామ్ షూర్గా ప్లేస్మెంట్ ఇవ్వగలిగినటువంటి కెపాసిటీ ఉండి ఒక మంచి హెచ్ఓడి ఉగురు గువన్, లాస్ట్ టైం ఇంటర్వ్యూ కూడా చేసినాం మీరు జీడీ గోయంక హెచ్ఓడి తోటే. సో ఈజ్ ఏ యూకే సిటిజన్, బ్రహ్మాండంగా నడిపిస్తున్నాడు. ఏరోస్పేస్ ఇంజనీరింగ్కి జీడీ గోయంక యూనివర్సిటీ చాలా అద్భుతమైనటువంటి పెర్ఫార్మెన్స్ చేస్తూ మినిమం ఒక 10 లక్షల ప్యాకేజ్, 8 లక్షల ప్యాకేజ్ తోటి పిల్లల్ని చాలా డీప్గా ట్రైన్ చేస్తున్నటువంటి సంస్థ. ఏరోస్పేస్కి, ఏరోనాటికల్కి సింపుల్. ఏరోనాటికల్లో ఉన్నటువంటి ప్రతి సబ్జెక్టు ఏరోస్పేస్ ఇంజనీరింగ్లో ఉంటుంది. అడిషనల్గా దాంట్లో స్పేస్ టెక్నాలజీ కూడా ఇన్కార్పొరేట్ అయి ఉంటుంది. కాబట్టి మీకు ఈ తెలంగాణలో 15-16 లక్షలు కట్టి, లేకపోతే 15 లక్షల రూపాయలు వన్ టైం పేమెంట్లు కట్టి, మళ్ళీ హాస్టల్ ఫీజు కట్టుకొని, వాళ్ళకి మెయిన్ బిజినెస్ సిఎస్సి, ఇది ఒక అడిషనల్ కోర్సుగా ఉంది. దాని బదులు మీరు ఏరోస్పేస్ ఇంజనీరింగ్కి వెళ్తే ఒక ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్, కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంగ్లీష్, హిందీతో పాటు మీకు ఒక సూపర్ ఎన్విరాన్మెంటు, మంచి స్పోర్ట్స్, మంచి ఫుడ్, మీరు కోరుకున్నటువంటి కోర్సు. ఏవియేషన్లో ఉన్న జాబ్స్ తక్కువ, అది కూడా మేజర్లీ నార్త్ ఇండియన్ కాన్సన్ట్రేట్ అయి ఉంటాయి. మన సౌత్లో ఇంకా ఏవియేషన్ అంతగా డెవలప్ కాలేదు. సో మీరు గమనించాలి. ఏరోస్పేస్ ఇంజనీరింగ్ సంబంధించి జీడీ గోయంక మనకు అందుబాటులో ఉంది. కొన్ని సీట్లు తమిళనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి హిందుస్థాన్ యూనివర్సిటీలో కూడా మనకు కొన్ని సీట్లు ఏరోనాటికల్ అండ్ ఏరోస్పేస్ అవైలబుల్ ఉన్నాయి. ఇది కూడా భారతదేశంలో ఒక ప్రైవేట్ సెక్టర్లో మంచి యూనివర్సిటీ, హిందుస్థాన్ యూనివర్సిటీ. ఈ కాలేజీకి సంబంధించినటువంటి సీట్స్ కోసం 89ని సంప్రదించండి. డెఫినెట్గా లేనటువంటి సీటు కోసం వెంపర్లాడటం కన్నా దానికన్నా బెటర్ అయినటువంటి యూనివర్సిటీస్, బెటర్ అయినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చరు, బెటర్ అయినటువంటి ప్లేస్మెంట్స్, బెటర్ అయినటువంటి ఎక్స్పోజర్. సో ఇన్ని అవకాశాలు ఉన్నప్పుడు ఎందుకు మనం ఢిల్లీ పోవటం అనుకోవాలి? ఆలోచించండి ఒకసారి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఎవరైతే ఆస్పిరెంట్స్ ఆఫ్ ఏవియేషన్ ఉన్నారో వాళ్ళందరూ కూడా షేర్ చేయండి. సో లైక్ చేయటం మర్చిపోవద్దండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, జై భారత్.